అతన్ని నిన్న ఏదైతే అతను కొత్త సినిమా రిలీజ్ 'బరాబర్ ప్రేమిస్తా సంథింగ్' దాంట్లో ఫంక్షన్లో స్టేజ్ మీద అత్యంత వల్గర్, సమాజం క్షమించని బూతు పదాలతో అతను వీడియో పెట్టాడు. నేను జర్నలిస్టులుగా కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను స్పందించా. నాకు కోపం వచ్చిన మాట నిజం. అరే, వాడు రేపు హీరో కావాల్సిన వ్యక్తి, ఇలా నెగిటివ్ పబ్లిసిటీ ఎందుకు కోరుకుంటున్నారు? మంచి సినిమా బ్రహ్మాండంగా చూస్తారు. అంతేగాని ఇలాంటి బూతులు ఏంటి? అసలు గుద్ద పగలది ఏంటి? ఆ భాష ఏంటి? దాన్ని సోషల్ మీడియా మొత్తం ఏకిపడేస్తున్నారు కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసి ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు. యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అతని మాట పాడిన పాట కరెక్ట్ అని ఏ ఒక్కరన్నా అంటారా? అన్నారు. అందులో భాగంగా నేను కూడా రియాక్ట్ అయ్యేది. లక్షల మంది రియాక్ట్ అయ్యారు, అందులో భాగంగా నేను ఒకడిని. నేను కోపంతోనే పెట్టా. అందులో ఏం చెప్పాను? నీ మంచి కోసమే చెప్పా. బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, కష్టపడు. సినిమా ఇండస్ట్రీ మీద కోటి ఆశలతో వస్తారు. మామూలు విషయం కాదు ఒక సినిమా తీయటం అంటే, అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు చేసే యాక్టింగ్ నేను చేయలేను. నేను జర్నలిస్ట్గా న్యూస్ మాత్రమే చెప్పగలను. నేను ఎంచుకున్న ప్రొఫెషన్ ఇది. రేపు పొద్దున్న నువ్వు మంచి సినిమాలు తీసావు, మంచి స్టార్ అవుతావు, భవిష్యత్తులో నీ ఫ్యాన్ నేను అవుతానేమో, తప్పేముంది? నీలో మంచి యాక్టింగ్ ఉండి నీ సినిమా బాగా నడవాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకుని పెట్టుబడి పెట్టేవాళ్ళు, నిన్ను నమ్ముకుని సినిమా తీసే డైరెక్టర్లు బాగుపడాలి, నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీలో పంపిన మీ నాన్నగారు బాగుండాలి. నేను వీడియో పెట్టింది నీ మంచి కోసమే. అరే, ఇది ఏం భాష ఇది? పైగా నేను వీడు అన్న పదం వాడాను, అది తప్పే, ఖచ్చితంగా తప్పే. కానీ నువ్వేమంటున్నావు ఇందాక వీడియోలో? నీకుందర రే 24 గంటలు టైం ఇస్తున్నా, లేకపోతే నీ సంగతి చూస్తా అంటే ఎంతేస్తావా? రౌడీలు పంపుతావా? ఎంత తెరిచి కూర్చుంటారా ఇక్కడ? నువ్వు 4 దెబ్బలు కొడితే 2 దెబ్బలు కొట్టలేనా నేను? నీకే లాయర్లు ఉంటారా? నాకు లాయర్లు ఉంటారా? నీకే పోలీస్ స్టేషన్లో, నాకే పోలీస్ స్టేషన్ ఉండవా? బూతులు మాట్లాడింది, తప్పు మాట్లాడేది నువ్వు కదా. నీ మీద కదా అసలు కేసు పెట్టాల్సింది. యాక్చువల్లీ పోలీసులు సుమోటోగా నీ మీద కేసు తీసుకోవాలి. ఈ పబ్లిక్ ప్లేస్లో ఈ న్యూసెన్స్ ఏందిరా అని నీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎవరైనా లాయర్లు నీ మీద అసలు కేసు పెట్టాలి. ఈ పాటికే కోర్టులో కేసు వేయాలి, ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ నిషేధించాలి అని. నీకు తెలుసా నువ్వు ఎంత తప్పు చేసావో? అది తెలుసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. సో నాలాంటి పెట్టాడు, నా ఆవేదన చెప్పాడు, నాకు కడుపు మండింది చెప్పా. నాకు వ్యక్తిగతమైన గొడవలు ఇవే. నీ కెరీర్ నాశనం చేయాలని నాకేం ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అసలు తెలియదు, నువ్వు ఫస్ట్ సినిమా తీసావంటున్నావు, కానీ అది కూడా నాకు మీ నాన్నగారు తెలుసు నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి సీరియల్స్ అవి నేను చూశాను. ఆయన నాకు నోటెడ్, నువ్వు నిజంగా నోటెడ్ కాదు. సరే ఓకే, అయినా కూడా నువ్వు 2వ సినిమా తీస్తున్నావు అని చెప్తున్నారు. నీ సినిమా హిట్ అవ్వాలి, నీ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, నీకు మంచి పేరు రావాలి, మంచి యాక్టర్ అవ్వాలి కోరుకుంటా. నేను కూడా, నాకేం తప్పలేదు. నాకు వైరం లేదు, మీ నాన్నగారికి నాకేం వైరం లేదు. అంతేగాని నీ భవిష్యత్తు నాశనం అయిపోవాలి నేనేం కోరుకోను. నేను అన్నదేంటి క్లియర్గా చెప్పా. వీడు మాట్లాడే భాష ఏంటి? ఈ భాష పైగా నేను మాట్లాడాను. ఈ పాట పాడి నీ ఘూ అన్న తర్వాత పదాలు నేను మాట్లాడా, గుర్తుపెట్టుకోండి. సెన్సార్ నేనే కట్ చేసేసుకున్నా, బీప్ కూడా ఇలా నీ ఘూ అన్న అంతే. తర్వాత కూడా చిన్నపడం మీకు సరిగ్గా విన్నారా? నువ్వు విన్నావు లేదు అసలు ఆ వీడియో. నీ ఘూ అన్నా, నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్నా, నీతో పెట్టుబడి పెడుతున్నట్టు ప్రొడ్యూసర్ ఘూ అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అల్లా. ఎందుకంటే పెయిన్ తెలియాలి అని, నువ్వు ఎంత తప్పు చేసావో నీ పెయిన్ తెలియాలి అని. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నేనేమనుకున్నానంటే మీరు అందరూ కలిసి ఉద్దేశపూర్వకంగా స్క్రిప్ట్లో భాగంగానే సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ కోసమే నీ చేత ఈ పాట పాడించి ఉంటారు అనుకున్నాను. కానీ నీ మాటలు బట్టి నీ వీడియో చూసినాక నాకు అర్థమైందంటే నీ ఓన్ ఇంట్రెస్ట్, నీ దుత్తర, నీ నోటి దోలు తప్ప వాళ్ళదేం తప్పు లేదని. అంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేర్లు నాకు తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. అయినా కూడా మిమ్మల్ని నేనేం వల్గర్ భాష అనలా. మళ్ళీ చెప్తున్నాను, వల్గర్ భాషలో నేనేం అల్లా వాళ్ళని. నీ ఘూ అని ఆపేసాను నేను. నీతో సినిమా తీసిన డైరెక్టర్ ఘూ అన్న తర్వాత పదం నేను పలకలు, నీలాగా గుద్ద పగలు దింగ్ అని చెప్పి నేను అనలా. అది వినండి ఒకసారి, వీడియో రికార్డెడే ఉంది కదా ఆన్లైన్లో. రెండోది, నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉంటుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? నీకు పబ్లిసిటీ కావాలి, నాకు అక్కర్లా. నేను అందరికీ తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. పైగా నీ సినిమాలు ఆడాలంటే నువ్వు ఎవరో జనాలకి తెలియాలి. నీకు పబ్లిసిటీ, నీ సినిమాకి పబ్లిసిటీ కాదు, నాకు అక్కర్లా. నేనేదో ఉద్యోగం చేసుకునేవాడిని, చిన్న జర్నలిస్ట్ని. నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు, నాకు ఫేమ్ అక్కర్లేదు. నేను నీలాగా హీరో అవ్వాలని అనుకోవటం లేదు, ఎదగాలనుకోవడం కూడా అవసరంలా. నేను మీడియాలో పొడవాల్సిన ఏదో పొడిచాను, ఇప్పుడు దాకా నిలబెట్టుకున్నాను. నువ్వు నన్ను ఎరవరే అన్నావు చూడు, నన్ను పబ్లిక్గా బెదిరించావు, దీని మీద కేసు పెట్టాలి. ఇది నాకు లాయర్లు ఉన్నారు,
ఏమనేస్తావు? నేను బూతులు తిట్టానండి, పబ్లిక్గా పాట పాడితే బూతులు తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరి తీయండి అని చెప్పి ఉరి తీస్తావా? ఇస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ గు. తర్వాత వీళ్ళు పెట్టి సినిమా తీస్తున్నాడు డైరెక్టర్, వాడి గు. మరి దరిద్రపు ముండావాడక. అయితే ఇక్కడ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నేను లాగకూడదు. ఎస్, వాళ్ళకి నిజంగా నేను సారీ చెప్తాను. ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. మీరు సారీ చెప్పడమే నేను కోరుకున్నాను 24 hours లోపల. అండ్ ఐ లవ్ ద చేంజ్ ఫ్రమ్ మీరు మాట్లాడిన ఫస్ట్ వీడియోకి అండ్ తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియోకి ఎంతో పద్ధతిగా, చెవులకి వినసొంపుగా మాట్లాడారు. అలానే ఎప్పుడు మాట్లాడాలి అండ్ అలానే ఏదైనా చెప్పాలి. మంచి పని అయినా, మీరు సొసైటీలో లీడర్గా నిల్చుందాం అనుకున్నా, లేకపోతే జర్నలిస్ట్గా అయినా, ఏదైనా సరే. కానీ మీరు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి మాత్రమే సారీ చెప్పారు. మా అమ్మగారికి మీరు సారీ చెప్పలేదు. మీకు ఇచ్చిన టైం 24 hours కూడా అయిపోయింది. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఐ బిలీవ్ ఇన్ తెలంగాణ పోలీస్ దట్ ఎనీథింగ్ వాట్ ఎవర్ విల్ హ్యాపెన్, ఐ ఆమ్ రెడీ టు ఫేస్ అండ్ వీ విల్ సీ వాట్ యాక్షన్స్ విల్ బీ టేకెన్. బికాజ్ ఆయన చెప్పిన వీడియో ఉంది, నేను మాట్లాడిన వీడియో ఉంది. ఆయన ఎంత తప్పుదారి పట్టించి తప్పుడు కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. నేను మాట్లాడిన వీడియో మీరు అందరూ చూసారుగా, ఎంత క్లియర్గా, స్పష్టంగా తెలుగులో నేను మాట్లాడాను. నేను ఎంతో పద్ధతిగా రూట్లో వెళ్తానని చెప్పి, మీలాగా నేను చిల్లరగా చేయనని చెప్పి, మా లాయర్లతో మాట్లాడతానని చెప్తే ఆయన ఏమంటున్నారు, నేనంట ఆయన్ని చంపించేస్తానంట, కొట్టిస్తానంట, లేకపోతే ఆయనకి కాలు జారి ఎక్కడైనా పడినా, లేకపోతే ఎక్కడైనా వేరే ఏమైనా దెబ్బ తగిలినా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ అంట. ఎందుకైనా అంత భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎంతో క్లియర్గా చెప్పాను, ఐ విల్ టాక్ టు మై లాయర్స్ అని చెప్పాను, ప్రాపర్ రూట్లో వెళ్తాను, మీలాగైతే చేయను నేను అని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఆయన ఏం చేయడానికి ట్రై చేస్తున్నారంటే, జర్నలిస్టులు అందరినీ నేను ఏదో అన్నానంట. బట్ లేదండి, మీరు ఒకసారి పూర్తి వీడియో చూడండి. జర్నలిస్ట్ అందరికీ నా మనవి దట్ మీరు ఒకసారి నేను మాట్లాడిన వీడియో పూర్తిగా చూడండి. అందులో నేను చాలా క్లియర్గా నాకు జర్నలిస్ట్ మీద ఉన్న గౌరవం గురించి, నాకు మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పడం జరిగింది. బట్ ఆయనకి జర్నలిస్ట్గా ఉండే అర్హత లేదని చెప్పాను నేను. అండ్ అది 100% ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ అవుతుంది. బికాస్ నేను ఎంతో క్లియర్గా చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోకుండా ఏదో ప్యానిక్ అయిపోతున్నాడు, ఏదో భయపడిపోతున్నారు, లేకపోతే సంథింగ్ అంటున్నారు. ఎందుకంటే నేను డైపర్లు వేసుకున్న దగ్గర నుంచి ఆయన జర్నలిస్ట్గా చేస్తున్నారంట. మరి అయినా కూడా ఎలా అర్థం కాలేదు సార్ మీకు? నేను అంత క్లియర్గా పద్ధతిగా రూట్లో వెళ్తాను, విల్ సీ వాట్ ద లా అండ్ ఆర్డర్ వుడ్ బి టేకింగ్ యాక్షన్స్ ఆన్ అస్ అని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సోది అంతా సొల్లంతా ఏం చెబుతూ చూసుకుందాం. అయిపోయింది. ఆయన ఏదో సారీ చెప్పారు కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఇదంతా సొల్లు పక్కన పెడితే, రేపు నా మూవీ 6th రోజున రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద సపోర్ట్. బికాజ్ నేను చూస్తున్నాను అబ్బాయి అన్న 2 మాటలకి అంత చేయాల్సిన అవసరం లేదు అని అంటూ చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎంతోమంది చాలా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ మేబీ కాదు, స్టేజ్ మీద చెప్పకుండా ఉండాల్సిందేమో. ఐ లెర్న్డ్ మై థింగ్. ఇంకోసారి అది రిపీట్ అవ్వదు. ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా చేయలేదు, ఇంకోసారి చేయను, డిసైడ్ అయ్యాను. సో దాట్ ఈస్ దాట్. బట్ స్టిల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ గైస్. ఎంతో రియలిస్టిక్గా అది పెద్ద తప్పు కాదు అని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ఇందాక నేను లైవ్ ఛానల్కి వెళ్తే అక్కడ కాలర్స్ కనెక్ట్ చేసినప్పుడు 6-7 కాల్స్ చేసినట్టున్నారు. అందులో 5 calls సపోర్టెడ్ మీ, విచ్ ఐ వాజ్ షాక్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సీన్ అండ్ హర్డ్. మిగతా 2 calls కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా చెప్పారు. నాన్న అలా చేయడం కొంచెం కరెక్ట్ కాదు కదా అలా చెప్పారు. అలా చెప్తే ఎందుకు వినానండి, తప్పకుండా వింటాను. మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని అందరినీ బరాబర్ ప్రేమిస్తాను. కానీ ఏదైనా సరే మీరు ఎలాంటి జడ్జ్మెంట్ అన్నా, నన్ను ఎన్ని మాటలన్నా నన్ను అన్నంత వరకు నేను తీసుకోగలుగుతానండి, తీసుకుంటాను కూడా. ఎందుకంటే నేను మీ అందరిని అంత లవ్ చేస్తున్నాను. నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసమే ఏదైనా చేస్తాను కాబట్టి. రేపు కూడా మీరు సినిమా చూడండి. చూసిన తర్వాత అందులో మీకు ఎటువంటి
తప్పు అనిపించినా కూడా మీరు బరాబర్ చెప్పండి, నేను బరాబర్ తీసుకుంటా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ మై ఫిలిం దట్ ఇట్ ఈస్ ఎ వెరీ క్లీన్ సినిమా. ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు, ఎటువంటి బూతులు ఉండవు, ఏమీ ఉండవు. చాలా బాగుంటుంది సినిమా, మీరు ఎంజాయ్ చేస్తారు, ట్విస్ట్లు అదిరిపోతాయి, అన్నీ బాగుంటాయి. సో హ్యావ్ ఫన్ గైస్ అండ్ డూ లెట్ మీ నో వాట్ యూ ఫెల్ట్. అది చూసిన తర్వాత కూడా మీరు నన్ను ఏమైనా అంటే నేను మీకు సరెండర్, ఐ విల్ ఒబే ఎవ్రీథింగ్. ఓకే, సో లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఐఎమ్ గెటింగ్, విచ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే స్టార్టింగ్లో చూస్తే మొత్తం నెగిటివ్ ఉంది అనిపించింది, బట్ ఇప్పుడు నాకు చూస్తుంటే మాటలు లేవు. థ్యాంక్ యూ సో మచ్. యా, ప్లీజ్ డూ సపోర్ట్ ద ఫిలిం ఆల్సో. మా ప్రొడ్యూసర్ వాళ్ళు, డైరెక్టర్ వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నేను ఇంకా యా, ఐ ఎక్స్పెక్ట్ లవ్, ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ ఆల్.